ఇప్పటి వరకు మీరు ఆవు గేదె పాలతో పాటు గాడిద పాలు మేకపాలు ఇలా కొన్ని రకాల పాలను చూసి ఉంటారు. అయితే గాడిద మేకపాలు చాలా అరుదుగా దొరుకుతుండటంతో వాటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఓ రకం పాలకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. అదే కాక్రోచ్ మిల్క్. బొద్దింక పాలు ఇటీవల శాస్త్రీయ పరిశోధనలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది సాంప్రదాయ పాల కంటే 3 రెట్లు ఎక్కువ పోషకాలను అధిక ప్రోటీన్లను కలిగి ఉన్న సూపర్ ఫుడ్గా కూడా నిపుణులు పేర్కొంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? బొద్దింక పాలు ఏంటని షాక్ గురవుతున్నారా? ఇక త్వరలోనే మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్న ఈ కాక్రోచ్ మిల్క్ కథా కమామిషు ఏంటి? అసలు బొద్దింక నుంచి పాలు తీయటం సాధ్యమయ్యేదేనా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. కరోనా వచ్చిపోయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఆహారపు అలవాట్లో చాలా మార్పులు వచ్చాయి. ఇన్నాళ్ళు టేస్టీ ఫుడ్ వెతుకుతున్న మనుషులు ఇప్పుడు హెల్తీ ఫుడ్ వెంటపడుతున్నారు. అందులో భాగంగా ఆర్గానిక్ సూపర్ ఫుడ్ అనే మాట వినిపిస్తే చాలు ఆ ఆహారాన్ని ఎలాగైనా తినేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అదేవిధంగా శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరిచేది పచ్చిగడ్డి అయినా దాన్ని కూడా తినడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ మాయాజాలం కూడా మనుషులను వలలో వేసుకుంటుంది. అయితే వాస్తవం చెప్పాలంటే అసలు సూపర్ ఫుడ్స్ అనేవే లేవని డాక్టర్లు చెప్తున్నమాట. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవేనంటూ కంపెనీలు ఊదర కొడుతుంటే తప్ప నిజానికి అలాంటివేమీ ఉండవని చెప్తున్నారు. ఈ మధ్య ఇలానే బాగా ప్రచారం జరుగుతున్న ఒక సూపర్ ఫుడ్స్లో ఒకటి బొద్దింక పాలు. బొద్దింక పాలలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ బొద్దింక పాలలో నిజంగానే పోషక విలువలు ఉన్నాయా, ఇక ఇదంతా ఫేక్ ప్రచారమనే అనే విషయానికి వస్తే బొద్దింక పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయని, డిప్లోప్టెరా పంక్టారా అనే బొద్దింక రకం పాలు మనుషులకు మేలు చేస్తాయని ఈ మధ్య నిపుణుల పరిశోధనలో బయటపడింది. అయితే ఈ పాలు అన్ని బొద్దింకల్లో ఉండవు. చాలా అరుదుగా ఉండే ఒక రకం బొద్దింకల్లో మాత్రమే ఈ పాలు ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఈ బొద్దింక పాలలో ఎక్కువగా ఉంటాయని తేలింది. మానవ శరీరానికి అవసరమైన 9 రకాల ఎమినో యాసిడ్స్ ఈ బొద్దింక పాలలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మాంసకృతుల్లో మాత్రమే ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అలాంటిది ఈ బొద్దింక పాలలో మాత్రమే అవి మొత్తం ఉన్నాయని తేలింది. అందువల్ల డిప్లోప్టెరా పంక్టాటా బొద్దింక పాలను ప్రోటీన్లు ఇచ్చే నాన్ డైరీ మిల్క్గా పరిగణించడం జరుగుతుంది. మొత్తానికి ఈ బొద్దింక పాలలో ఆవు పాల కంటే 3 రెట్లు పోషక విలువలు ఉన్నాయని ల్యాబ్ రీసెర్చ్లో వెల్లడైంది. 1977లో చేసిన ల్యాబ్ అనాలిసిస్ ప్రకారం బొద్దింక పాలలో ప్రోటీన్లు 45%, కార్బోహైడ్రేట్లు 25%, కొవ్వు 16 నుంచి 22%, 5% అమినో యాసిడ్స్ ఉన్నాయి. లాక్టోస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి, మిల్క్ అలర్జీతో బాధపడే వారికి బొద్దింక పాలు ప్రత్యామ్నాయం అని నిపుణులు చెప్తున్నారు. బొద్దింక పాలు లాక్టోస్ ఫ్రీ అవటమే ఇందుకు కారణం. 250 ml బొద్దింక పాలతో 700 క్యాలరీలు పొందవచ్చు. ఒక కప్పు ఆవు పాలు కంటే ఇది 3 రెట్లు అధికం. అయితే చిన్నపిల్లలు, గర్భిణీ మహిళలకు ఈ బొద్దింక పాలు మంచిది కాదు. బొద్దింక పాలను ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంది. అయినా కానీ ప్రస్తుతం బొద్దింక పాలు అంతలా అందుబాటులో లేవు. ఇక ఈ పాల కోసం బొద్దింకలను చంపుకుంటూ పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. 1000 బొద్దింకల నుంచి 100 గ్రాముల పాలను మాత్రమే సేకరించగలమని ఈ బొద్దింక పాలపై పరిశోధన చేసిన నిపుణులు తెలిపారు. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాక్రోచ్ మిల్క్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అదేవిధంగా బొద్దింక పాలను తాగటానికి అందరూ ఇష్టపడే పరిస్థితులు కూడా లేవు.